తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ప్రకటించారాయన. శ్రీ చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం. మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని, కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని, దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితులు ఎప్పుడూ కూడా ఎవరు కూడా గతంలో చూడాల. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు. గొప్పగా నడుపుతూనే ఒకవైపున సంక్షేమం చూపించాం, మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ చూపించగలిగాం. మా ప్రభుత్వంలో దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి. ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుని ప్రతి అడుగు కూడా మేము అప్పట్లో వేయడం జరిగింది. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన తన పాలన చూస్తే, కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. బాబు గారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన, ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది.